స్వాగతం, సుస్వాగతం. నాటి తరాల నుంచి నేటి తరం వరకు అందరూ కలిసిన ఈ అపూర్వ కలయిక తరతరాల వరకు గుర్తుంచుకోదగిన ఈ దృశ్య శ్రవణ కార్యక్రమాన్ని వీక్షించండి. మన ముందు తరాల గురించి, నేటి తరాల గురించి మాట్లాడే అద్భుతమైన అవకాశం నాకు ఇచ్చినందుకు ముందు తరాల వారికి నా నమస్సుమాంజలు, నేటి తరాల వారికి నా ఆశీస్సులు. మీ రామం. 2014 మేలో నిర్వహించిన భారీ కలయిక మన ముందు తరాల వారి గురించి తెలుసుకున్నాం. ఈసారి ఈ తరంలోని కుటుంబ పెద్దలు మరియు కొందరు ప్రముఖ వ్యక్తుల గురించి యువతరాలకి, బాల్య తరాలకి తెలియచెప్పే చిన్ని ప్రయత్నమే ఈ దృశ్య శ్రవణ సమర్పణ. మొదటిగా బరంపురం పసుమర్తివారి కుటుంబ విశేషాలు. కవిటి అగ్రహారానికి చెందిన ఈ పసుమర్తివారు ఉద్యోగరీత్యా వివిధ ప్రదేశాలకు వెళ్ళి అగ్రహారాన్ని విడిచిపెట్టారు. శ్రీ పసుమర్తి వెంకట భవానీ శంకర్రావు గారు, శ్రీమతి సూరమ్మ గారు పార్నందివారి ఆడపడుచు. వారికి 3 కుమారులు. వీర రాఘవ సీతారామస్వామి గారు, ఈశ్వర సుబ్బారావు గారు, సుబ్రహ్మణ్యం, ఈయన్ని మణిగారు అంటారు. ఏకైక కుమార్తె చిరంజీవమ్మ. మణిగానే అందరికీ తెలిసిన శ్రీ పసుమర్తి సుబ్రహ్మణ్యం గారు బాల్యంలోనే పార్నందివారి దత్తపుత్రులయ్యారు. శ్రీ పసుమర్తి సుబ్రహ్మణ్యం గారు పార్నందివారి కుటుంబ పరిచయంలోకే వస్తారు. శ్రీ పసుమర్తి వీర రాఘవ సీతారామస్వామి, శ్రీమతి రామలక్ష్మి కందికుప్పవారి ఆడపడుచు. తెలుపు బట్టలతో చిరునవ్వులు చిందిస్తూ, కోపం వస్తే ఖండిస్తూ, బంధువులను ఆప్యాయంగా పలకరిస్తూ, ముక్కుకు సూటిగా పోయే ఈ వీర రాఘవ సీతారామస్వామి గారు పసుమర్తి శంకర్రావు గారి మొదటి కుమారుడు. వీరు రాఘవరావు గారనే అందరికీ పరిచితులు. తండ్రిలా వీరు కూడా పోస్ట్ మాస్టరే. ఆనాటి ప్రముఖ రాజకీయవేత్త శ్రీ వివి గిరిగారికి మద్దతుగా ప్రచారం చేయడానికి తన ఉద్యోగానికే రాజీనామా చేసిన దీశాలి. గిరిగారి సూచన మేరకు మద్రాసు వెళ్ళారు. అక్కడే స్థిరపడిపోయారు. ప్రముఖ పత్రికా సంపాదకులు శ్రీ తాపీ ధర్మారావు గారి కాగడ పత్రికలో పనిచేస్తూ సంపాదకీయం నేర్చుకున్నారు. వారి అనుమతి ఆశీస్సులతో స్వయంగా ఒక పత్రికను ప్రారంభించారు. ఆ పత్రికకు ధర్మారావు గారు పెంకిపిల్ల అని పేరు పెట్టారు. అక్కడ సినిమా లోకానికి దగ్గరగా పెంకిపిల్ల సినిమా పత్రిక సంపాదకునిగా, పెంకిపిల్ల ఫేమ్ రాఘవరావుగా చలామణి అయి ఆనాటి నటులు రేలంగి, అక్కినేని, ఎన్టీఆర్లకు సాన్నిహిత్యంతో ఉండే స్థాయికి ఎదిగారు. 1953లో మద్రాసుని పెంకిపిల్ల పత్రికని విడిచిపెట్టి రాఘవరావు గారు అప్పుడు నిర్మాణంలో ఉన్న బరంపురం ఉత్కల్ సినిమా హాల్ మేనేజర్గా చేరి అక్కడే సినిమా ప్రదర్శకునిగా పేరు ప్రఖ్యాతులు గడించారు. కందికుప్ప వారి ఆడపడుచు. అదిగో ఆ కనిపిస్తున్న అతని పక్కనే ఉన్న శ్రీమతి రామలక్ష్మి గారిని వివాహం చేసుకున్నారు. వీరికి రామలక్ష్మి గారు అనుకూల సతీమణి. ఈమె ఇంటిని గుట్టుగా చక్కగా నిర్వహించిన ఆదర్శ గృహిణి. రకరకాల విచిత్ర మనస్తత్వాలు కలిగిన 60 మంది పిల్లలను అతి జాగ్రత్తగా పెంచారు. వీరికి 5 కుమారులు. శ్రీ సుందర శంకర్రావు గారు, శ్రీ కృష్ణారావు గారు, శ్రీ సూర్యారావు గారు, శ్రీ చిదంబరం తంబి, శ్రీ వెంకటరమణ గారు. ఏకైక కుమార్తె శ్రీమతి జగదీశ్వరి జగ్గమ్మ. వీరి ప్రథమ పుత్రరత్నమే నేటి ఈ తరం పసుమర్తి కుటుంబ పెద్ద శ్రీ పసుమర్తి సుందర శంకర్రావు గారు. ఇంటికి పెద్ద కొడుకు అవడంతో చిన్నతనం నుంచే తల్లిదండ్రులకు చేదోడు వాదోడుగా ఉంటూ తమ్ముళ్లను మరియు చెల్లెలను ఎంతో ప్రేమతో చూసుకునేవారు. విద్యాభ్యాసము బరంపురం కళ్ళికోట కాలేజీలో డిగ్రీ పూర్తి చేసి తదుపరి LLB పట్టా పుచ్చుకున్నారు. సుందర శంకర్రావు గారు కోఆపరేటివ్ ఇన్స్పెక్టర్గా కోఆపరేటివ్ డిపార్ట్మెంట్లో ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించి సెన్సస్ ఆపరేషన్స్, నేషనల్ శాంపిల్ సర్వేలో కొంతకాలం పనిచేసిన తరువాత 1966లో
న్యూ ఇండియా అష్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్లో ఉద్యోగం సంపాదించి అంచెలంచెలుగా ఎదిగి 2000 సంవత్సరంలో డిప్యూటీ మేనేజర్గా పదవీ విరమణ గావించారు. 1961 సెన్సస్ ఆఫ్ ఇండియాలో చేసిన సేవలకు రాష్ట్రపతి బ్రాంజ్ మెడల్ సర్టిఫికేట్ పొందారు. వీరి శ్రీమతి కొమ్మాజోస్యుల లక్ష్మీనరసు శకుంతల గార్ల జ్యేష్ఠ పుత్రిక రాధగారు. శ్రీమతి రాధ అటు కన్నవారింట్లో పెద్ద కూతురుగా, ఇటు పెద్ద కోడలిగా చిన్నతనంలోనే ఎన్నో బాధ్యతలతో జీవనాన్ని ప్రారంభించారు. శ్రీమతి రాధ బాల్యంలోనే కర్ణాటక సంగీతం, గాత్రం మరియు వయలిన్ నేర్చుకున్నారు. ఒంటి చేత్తో ఉమ్మడి కుటుంబాన్ని నడిపే బాధ్యతల మధ్య సంగీత పఠనాన్ని వెనక్కిపెట్టి క్రమశిక్షణ కలిగిన బాధ్యతాయుత గృహిణిగా అందరిలో గుర్తింపు పొందారు. మరదలను సొంత బిడ్డల కన్నా ఎక్కువగా చూసుకునేవారు. తన అత్తమామలను తల్లిదండ్రుల కన్నా ఎక్కువగా చూసుకునేవారు. శ్రీ శంకర్రావు గారి రిటైర్మెంట్ తర్వాత విశాఖపట్నంలో తిరిగి సంగీత సాధన, కచేరీల పరంపరతో మంచి గాయనిగా పేరు తెచ్చుకున్నారు. అన్నమాచార్య కీర్తనల కచేరీ చేస్తారు. ప్రస్తుతం విశాఖపట్నంలోని స్వగృహంలో ఉంటున్నారు. ఈ దంపతులిద్దరూ విశాఖపట్నంలోని స్నేహ సంధ్య అనే సీనియర్ సిటిజన్స్ సంక్షేమ సంఘంలో చురుకైన పాత్ర పోషిస్తూ సాంఘిక సామాజిక సేవ చేస్తూ జీవిత మాధుర్యాన్ని చవిచూస్తున్నారు. వీరికి 4 సంతానం. మొదట సంతానం కుమారుడు రాఘవరావు, రవి. మిగతా 3 కుమార్తెలు జయ, సురేఖ, ఉష. శ్రీ పసుమర్తి రాఘవరావు, శ్రీమతి రామలక్ష్మి గార్ల 2వ కుమారుడు శ్రీ పసుమర్తి కృష్ణారావు గారు. వీరి శ్రీమతి జయశ్రీ. వీరి మాటల్లో, ఈ భూమి మీద పసుమర్తి రాఘవరావు, రామలక్ష్మిల 2వ సంతానంగా జన్మించడం నా అదృష్టంగా భావిస్తున్నాను. కృష్ణుడిగా నేను నల్లగా ఉండడంతో కృష్ణారావుగా నామకరణం చేశారు. వీరి శ్రీమతి జయశ్రీ గారు వారణాసి ధర్మారావు, వసుమతి గార్ల పుత్రిక. 1970లో సివిల్ సూపర్వైజర్గా జయశ్రీ కెమికల్స్లో ఉద్యోగం ప్రారంభించిన కృష్ణారావు గారు ఆ తరువాత సెంట్రల్ గవర్నమెంట్ అణు విద్యుత్ కేంద్రంలో సివిల్ సూపర్వైజర్గా చేరి అంచెలంచెలుగా ఎదిగి 2006వ సంవత్సరంలో సూపరింటెండింగ్ ఇంజనీర్గా పదవీ విరమణ చేశారు. వీరు ముఖ్యంగా టర్బైన్ బిల్డింగ్, టెండరింగ్లో అనుభవజ్ఞులు. L&T, HCC, గెమన్ ఇండియా వంటి పెద్ద సంస్థలు వీరు పనిచేసిన చోట కాంట్రాక్టర్లుగా పనిచేశారు. కైగాలో NPC కాలనీలో తిరుమల తిరుపతి దేవస్థానం వారి సహకారంతో శ్రీ వెంకటేశ్వరుని మందిర నిర్మాణంలో కృష్ణారావు గారు ప్రధాన పాత్ర వహించారు. మందిరం నమూనాలు తయారు చేసి వాటిని దేవస్థానం అధికారులచే ఆమోదం పొందిరి. మందిరంలోని విగ్రహాలను వెంకటేశ్వర స్వామి, అలివేలుమంగ, గరుడు స్వాములను దేవస్థానం వారు పంపిణీ. NPC కాలనీలో మొట్టమొదటిసారి తిరుమల తిరుపతి వారి సౌజన్యంతో నిర్మించబడిన మందిరం ఈ కైగాలోని మందిరం. పదవీ విరమణ తర్వాత పిల్లలకి దగ్గరగా ఉండాలనే ఉద్దేశంతో కృష్ణారావు దంపతులు హైదరాబాదులోని స్వగృహంలో అబ్బాయి, కోడలు, మనుమరాలతో కలిసి ఉంటున్నారు. వీరికి 2 సంతానం. కుమారుడు శ్రీనివాస్ రాఘవ్, కుమార్తె రామలక్ష్మి, రమ. తల్లి పేరు కుమార్తెకు, తండ్రి పేరు కుమారునికి వచ్చేలా సంతానానికి నామకరణం చేశారు. శ్రీ పసుమర్తి సుందర శంకర్రావు, కృష్ణారావు గార్ల సోదరులు శ్రీ పసుమర్తి సూర్యారావు, తంబిగా బంధువులందరికీ బాగా తెలిసిన శ్రీ పసుమర్తి చిదంబరం, శ్రీ పసుమర్తి వెంకటరమణ, సోదరి శ్రీమతి కొమ్మాజోస్యుల జగదీశ్వరి, శ్రీ పసుమర్తి భవానీ శంకర్రావు, శ్రీమతి సూరమ్మగార్ల 2వ కుమారుడు శ్రీ పసుమర్తి ఈశ్వర సుబ్బారావు గారు, శ్రీమతి పార్వతి వాసావారి ఆడపడుచు. ఒక చేతిలో సిగరెట్టు, ఇంకొక చేతిలో కలం, ముందు బల్లపై కాగితాల కట్ట, పక్కనే భార్య అందించే కాఫీ తాగుతూ ఉంటే ఆయన మస్తిష్కంలో రకరకాల కవితా వస్తువులు మొదలవుతాయి. అలా మొదలైన భావాలను కాగితంలో కనిపించేలా చేయడం ఆయనకు ఒక ఊహా స్వర్గం. ఈయన కేంద్ర ప్రభుత్వ డిఫెన్స్ అకౌంట్స్ శాఖలో పనిచేసేవారు. శ్రీశ్రీ, ఆరుద్రులకు స్నేహితులు. హోమియోపతి, జ్యోతిష్యంలలో
చాలా ప్రజ్ఞావంతులు. నొప్పించక, తానవ్వక, సరళంగా, సంస్కారంగా బతికేసిన మానవతావాది. వీరి కవితలు, చిన్న కథలు అన్నగారు రాఘవరావు గారి పెంకిపిల్ల పత్రికలో ప్రచురింపబడ్డాయి. సోషలిస్ట్ ఐడియాలజీ ఆయన్ని కూడా ఆకర్షించింది. ఏ గ్రేట్ మోడర్న్ పోయిట్ ఇన్ తెలుగు. ఆయన్ని శ్రీశ్రీ అంటారు. శ్రీశ్రీతోనూ ఆరుద్ర అనే ఇంకో గొప్ప తెలుగు మేధావితోనూ స్నేహం ఉండేది. అలాగే అప్పట్లో తన రచనలతో తెలుగు సాహిత్యంలో దుమారం రేపిన చలం, సి నారాయణ రెడ్డి, రచయితల పన్యాల రంగనాథరావు ఆయనకు స్నేహితులు. ఈ కాలంలోనే నాటకాలలో కూడా పాల్గొనేవారు. తరువాత డిఫెన్స్ అండ్ అకౌంట్స్లో ఉద్యోగానికి చేరారు. అప్పుడు దేశమంతా తిరిగారు. డార్జిలింగ్లో ఉన్నప్పుడు ఎవరెస్ట్ని మొదటిసారిగా ఎక్కిన టెన్సింగ్ నార్కేని కలిశారు. అలాగే ఆయన చనిపోయే వరకు చురుకైన మేధావిగానే బ్రతికారు. ఆయన భార్య సుబ్బలక్ష్మి చిన్న వయసులోనే పోయారు. ఆ కుటుంబంతో తనకు ఏర్పడిన ఆత్మీయ అనుబంధాన్ని వదులుకోలేక సుబ్బలక్ష్మి గారి చెల్లెలు పార్వతిని వివాహం చేసుకున్నారు. సుబ్బారావు గారు తరువాత బావమరిది కూతుర్నే కోడలిగా చేసుకున్నారు. ఆ కుటుంబంతో ఎంతో ఆప్యాయంగా పెనవేసుకుపోయారు. వీరి ఏకైక పుత్రుడు శ్రీ పసుమర్తి భవానీశంకర్. శ్రీమతి పార్వతి గారు ప్రస్తుతం హైదరాబాదులో తన పుత్రుడు భవానీశంకర్ దగ్గర ఉంటున్నారు. శ్రీ పసుమర్తి వెంకట భవానీశంకర్రావు గారి తమ్ముడు శ్రీ పసుమర్తి వెంకట జగన్నాథరావు చిట్టిబాబు. శ్రీ పసుమర్తి వెంకట జగన్నాథరావు శ్రీమతి సత్యవతి మూడో కుర్తివారి ఆడపడుచు. వీరు స్కూల్ టీచర్గా పనిచేసేవారు. జగన్నాథరావు సత్యవతి దంపతులకు 2 కుమారులు, వెంకట దుర్గా సుబ్రహ్మణ్యం, వెంకట సత్య సన్యాసిరావు సన్నిబాబు, 1 కుమార్తె వెంకట పార్వతి. వీరి ప్రథమ పుత్రుడు శ్రీ దుర్గా వెంకట సుబ్రహ్మణ్యం. ఈ కుటుంబానికి ఈ తరం పెద్ద. వీరి శ్రీమతి అన్నవరపు వారి ఆడపడుచు సీతారామలక్ష్మి గారు. శ్రీ పసుమర్తి దుర్గా వెంకట సుబ్రహ్మణ్యం. వీరు బీకాం సిఎన్ఈ పూర్తి చేసి కంప్యూటర్ ప్రోగ్రామింగ్ అప్లికేషన్స్లో అనుభవం సంపాదించింది. వీరు ప్రస్తుతం శ్రీకాళహస్తిలో మయూరా సుగర్స్లో ఐటీ మేనేజర్గా ఉద్యోగరీత్యా ఉంటున్నారు. దుర్గా సుబ్రహ్మణ్యం గారు తన ఉద్యోగ అనుభవాలతో వ్రాసి ప్రచురించిన పుస్తకములు ప్రొఫెషనల్ కంప్యూటర్ కోర్స్, యూ కెన్ సీ, టాలీ అండ్ ప్రాక్టికల్ అకౌంటెన్సీ. దుర్గా సుబ్రహ్మణ్యం గారికి ఉన్న సాహిత్యాభిలాషతో తెలుగు సాహిత్యంలో ఛందోబద్ధమైన పద్యములు, పాటలు, కథలు, నాటకములు వ్రాయుట, నటించుట, దర్శకత్వం చేయుట వీరి హాబీలు. వీరి కొన్ని రచనలు: రాజా పురుషోత్తమం అనే నాటకం, నేటి మాట కాదు నేను చెప్పా అనే మకుటంతో పద్య శతకం, పాపం జానకి, కర్తవ్యం, ప్రళయం, మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెల్ అనే కథలు. వీరికి 2 కుమారులు, పసుమర్తి ప్రసాద్, పసుమర్తి రాజేష్. శ్రీ పసుమర్తి వెంకట జగన్నాథరావు సత్యవతుల 2వ సంతానం శ్రీ పసుమర్తి వెంకట సన్యాసిరావు శర్మ సన్నిబాబుగా చిరపరిచితులు. వీరి వివాహం సీతాలక్ష్మి గారితో జరిగినది. వీరు చీపురుపల్లి గరివిడిలో పౌరోహిత్యం చేయుచున్నారు. వీరి ఏకైక కుమారుడు శ్రీ పసుమర్తి వెంకట భవానీశంకర్. వీరి వివాహం సాయి శివానితో జరిగినది. భవానీశంకర్ గారు ఎల్ఎల్బి చేసి చీపురుపల్లి కోర్టులో ప్రాక్టీస్ చేస్తున్నారు. సన్నిబాబు ఏకైక కుమార్తె వెంకట సత్య సర్వాణిదేవి ఎంఏ ఎల్ఎల్బి చేసి చీపురుపల్లిలో ప్రాక్టీస్ చేస్తున్నారు. ఇక పార్నంది వారి పరిచయం: శ్రీ పార్నంది సుబ్రహ్మణ్యం మణిగారు. వీరి సతీమణి మహాలక్ష్మి నాగవరపు వారి ఆడపడుచు. మణిగానే అందరికీ తెలిసిన శ్రీ సుబ్రహ్మణ్యం గారు 18 సంవత్సరాల వయసులో మేనమామ సత్యనారాయణమూర్తి గారు, పిన్నతల్లి లక్ష్మీ తేజోమూర్తుల శివరామయ్య గార్ల ప్రథమ పుత్రిక రామలక్ష్మిలకు దత్తపుత్రుడయ్యారు. అన్నగారైన రాఘవరావు గారి పెంకిపిల్ల పత్రికలో మేనేజరుగా జీవితాన్ని ప్రారంభించి తరువాత ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ శాఖలో గెజిటెడ్ ఆఫీసర్గా పదవీ విరమణ చేసిన వీరికి బంధు ప్రీతి అపారం. వీరు తన విధి నిర్వహణకు అంకిత భావముతో అతి సక్రమముగా నిర్వర్తించి విలక్షణ ప్రభుత్వ ఉద్యోగిగా వ్యవసాయ శాఖలో తన పేరును పదిలపరుచుకున్నారు. శ్రీమతి మహాలక్ష్మి గారు నాగవరపు వారి ఆడపడుచు. నాగవరపు సూర్యనారాయణ కామేశ్వరమ్మ గార్ల ద్వితీయ పుత్రిక.
మంచి మాటకారి. ఎదుటవారి లోపాలను వారికి సున్నితంగా తెలియజేసి సర్దుకునే అవకాశం కల్పించే మనస్తత్వం, సంతానానికి చక్కని శిక్షణ ఇచ్చిన గృహిణి. ఎంతటి అనారోగ్యాన్నైనా నిబ్బరంగా ఎదుర్కొని చురుగ్గా పనిపాటలు చేసుకుంటూ కుటుంబాన్ని పెంచి ఆనందించి ఉన్నంతలోనే ఇంటిని ఓర్పుగా నేర్పుగా దిద్దిన ఇల్లాలు రాముడమ్మ గారికి తగిన కోడలు. ఈ దంపతుల ముగ్గురు సంతానంలో ప్రథమ పుత్రుడైన వెంకట సత్యనారాయణమూర్తి ఈ తరం పార్నంది వారి కుటుంబ పెద్ద. పార్నంది సుబ్రహ్మణ్యం మహాలక్ష్మి గారుల పెద్ద కుమారుడు వెంకట సత్యనారాయణమూర్తి గారు ఆమదాల వలసలో రెండవ మేనమామ నాగవరపు చిన్నపంతులు గారింట జన్మించారు. విశాఖపట్నంలో ప్రారంభించిన వీరి విద్యాభ్యాసం విశాఖపట్నం ఆంధ్రా యూనివర్సిటీలో 1973లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎంఎస్సి అప్లైడ్ ఫిజిక్స్లో పూర్తి చేశారు. 1974 జనవరిలో యూపీఎస్సి ఇంటర్వ్యూకి న్యూఢిల్లీ వెళ్ళి అక్కడే మేనత్త కుమారుడు శ్రీ కొమ్మాజోస్యుల జగన్నాథరావు గారి ఇంట్లో ఉంటూ ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ మొదట నేషనల్ ఫిజికల్ ల్యాబొరేటరీలో 1974లో రోజువారీ భత్యం కింద సైంటిఫిక్ అసిస్టెంట్గా చేరారు. అక్కడి నుంచి అంచెలంచెలుగా ఉద్యోగ జీవితంలో ఎదుగుతూ డిజైన్ కన్సల్టింగ్ ఇంజనీర్స్, కెల్ట్రాన్ కంట్రోల్స్, టేలర్ ఇన్స్ట్రుమెంట్స్, సిజిలక్ ఇండియా, ఆల్స్టమ్ కంపెనీలలో ఉన్నత పదవులలో పనిచేసి 2009 డిసెంబర్లో మల్టీనేషనల్ కంపెనీ వైత్ హైడ్రో కంపెనీలో ఉన్నత పదవిలో రిటైర్ అయ్యారు. వీరు ఉద్యోగరీత్యా యూరప్, అమెరికా, బ్రెజిల్ వంటి దేశాలను పలుమార్లు పర్యటించారు. ప్రపంచంలో అప్పట్లో అతిపెద్ద హైడ్రో పవర్ ప్రాజెక్ట్, ప్రస్తుతం రెండవ పెద్దది అయిన ఇటాయిపు పవర్ స్టేషన్ ప్రత్యేక అతిథిగా పర్యటించారు. రిటైర్ అయ్యాక పార్నంది అసోసియేట్స్ పేరు మీద యుకిన్ ఇండియా లిమిటెడ్ కన్సల్టెంట్గాను, గబన్ ఆఫ్రికా దేశం హైడ్రో పవర్ కెపాసిటీ రిపోర్టర్ 5 నిపుణుల బృందానికి నాయకత్వం వహించారు. ఢిల్లీ నోయిడాలో ఆంధ్ర కల్చరల్ అండ్ వెల్ఫేర్ సంస్థ, నోయిడా తెలుగు సేవా సమితి, సాంస్కృతిక సంస్థలలో ప్రధాన పదవులలో పనిచేస్తున్నారు. తను పనిచేసిన సంస్థల తరపున ప్రముఖ వ్యక్తుల చేతిమీదుగా వీరు అనేక అవార్డులు అందుకున్నారు. శ్రీమతి పార్నంది నిర్మల. శ్రీమతి నిర్మల బరంపురం కొమ్మాజోస్యుల వారి ఆడపడుచు. ఈ తరం పార్నంది వారి పెద్ద కోడలుగా అన్ని కుటుంబ బాధ్యతలను పద్ధతిగా నెరవేరుస్తూ అందరి ఆదరాభిమానాలు పొందుతున్నారు. వీరికి ఏకైక కుమారుడు పార్నంది శ్రీనివాస్ వినోద్, ఏకైక కుమార్తె సంధ్య. నోయిడాలో స్వగృహంలో ఈ దంపతులు తమ కుమారుడు వినోద్ కుటుంబంతో కలిసి ఉంటున్నారు. శ్రీ పార్నంది వెంకట సత్యనారాయణమూర్తి గారి సోదరుడు శ్రీ పార్నంది వెంకట భవానీ శంకర్రావు, సోదరి శ్రీమతి లలితా కుమారి. మామిడి వలస కొమ్మాజోస్యుల వారు శ్రీ కొమ్మాజోస్యుల బైరాగి పంతులు, శ్రీమతి చిరంజీవమ్మ. మామిడి వలస గ్రామస్తులు అయిన కొమ్మాజోస్యుల వంశానికి పూర్వతర ప్రముఖులు శ్రీ కొమ్మాజోస్యుల బైరాగి గారు. స్ఫురద్రూపి, మాట్లాడితే మైలు, కేకవేస్తే మరో మైలు వినిపించే కంచు కంఠంతో, తన చతురత సంభాషణతో, అన్ని వయసుల వారిని ఆకట్టుకునే అద్భుత శక్తితో సమాజంలో అందరి మన్ననలను పొందిన ప్రతిభావంతులు శ్రీ బైరాగి గారు. కొన్ని పదుల ఎకరాల వ్యవసాయ భూస్వామిగా, గ్రామ మునసబుగా, కొన్ని వందల మంది విద్యార్థులను మెట్రికులేషన్ ఉత్తీర్ణులుగా తీర్చిదిద్ది సమర్థవంతమైన శిక్షణనిచ్చి లెక్కల్లో 100కి 100 మార్కులు అనేక మందికి తెప్పించిన మాస్టారుగా, కంటికి కనబడేటట్లు చరిత్రను బోధించే బైరాగి మాస్టారుగా, చుట్టుపక్కల గ్రామాల్లో బైరాగి పంతులుగా, గ్రామస్తులకు బైరాగి బుగతగా, బంధువులలో బైరాగిగా, చాలామందికి బైరాగి మామయ్యగా, అందరి అభిమానానికి పాత్రుడైన ప్రతిభాశీలి శ్రీ కొమ్మాజోస్యుల బైరాగి గారు. మీ ఊరంటే దండం పెట్టి, ఎందుకంటే ఇక్కడ చదివిన సారదార్ చదివిన ప్రతి ఒక్కరు కూడా ఈరోజు మంచి మంచి డెసిగ్నేషన్తో ఉన్నారు సార్. చాలా మంచి మంచి. ఇప్పుడు మా ఊర్లో అగ్రికల్చర్ ఆఫీసర్ ఒకరు, రైల్వే ఎంప్లాయ్ ఒకరు, ఇప్పుడు లక్ష్మీపురం టీచర్స్ ఒక 4. బైరాగి గారి శ్రీమతి చిరంజీవమ్మ పసుమర్తి వారి ఆడపడుచు. అమాయకత్వానికి మారుపేరుగా అందరినీ అభిమానిస్తూ ఆదరిస్తూ సదుపాయాలు సరిగ్గా లేని పల్లెటూరులోని లంకంత కొంపలో చుట్టాలకి ఎంతో ఆదరంగా
అభిమానంగా ఆతిథ్యం ఇస్తూ గ్రామంలో పేదవారు ఉప్పుకో పప్పుకో వస్తే కాదనకుండా తనకు తోచిన రీతిలో ఏదో ఇచ్చి పంపించి పేదలకు సహాయం చేసే దానశీలి. కళ్ళద్దాలు లేకుండా 70వ వడిలో కూడా ఈనాడు పత్రికను ఆమూలాగ్రం చదివి పటిష్టమైన ఆరోగ్యంతో కేవలం 2 రోజుల అస్వస్థతతో సునాయాస మరణం పొందిన ధన్యజీవి చిరంజీవమ్మ. వీరికి 6 సంతానం, 4 కుమారులు: వెంకటరామశాస్త్రి, జగన్నాథరావు, మోహన్ రావు, శంకర్రావు గారు. 2 కుమార్తెలు, ధర్మవతి, సత్యవతి. అటువంటి ప్రతిభావంతుని జ్యేష్ఠపుత్రుడు ఈ తరం కొమ్మాజోస్యుల వారి పెద్ద కొమ్మాజోస్యుల వెంకటరామశాస్త్రి. వీరి శ్రీమతి మోడేకుర్తి కాంతారావు సూరమ్మగార్ల కుమార్తె మీనాక్షి గారు. కొమ్మాజోస్యుల వెంకటరామశాస్త్రి. మామిడి వలసలో ప్రారంభమైన వీరి విద్యాభ్యాసం విశాఖపట్నంలో BA డిగ్రీ చేశాక విజయనగరంలో BEd పూర్తి చేసి ఆ తర్వాత ఆంధ్ర యూనివర్సిటీ విశాఖపట్నంలో MA పొలిటికల్ సైన్స్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. రామశాస్త్రి గారు ఉపాధ్యాయునిగా ఉద్యోగం ప్రారంభం చేసిన ఈయన సమర్థుడైన సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయునిగా, ప్రధాన ఉపాధ్యాయునిగా, విజయనగరం జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార గ్రహీతగా, ఆంగ్ల వ్యాకరణంలో సమర్థుడైన ఉపాధ్యాయునిగా, ప్రైవేటు పాఠశాలలో శాస్త్రి సర్గా, బెస్ట్ గ్రామర్ ఉపాధ్యాయునిగా కీర్తి ప్రతిష్టలు ఆర్జించి 51 సంవత్సరాలు విద్యారంగానికి అంకితమై పదవీ విరమణ చేశారు. శ్రీ రామశాస్త్రి గారు పాంచాదిలో ప్రధానోపాధ్యాయునిగా పనిచేస్తున్నప్పుడు 10వ తరగతి ఉత్తీర్ణతను 100కి 100% తీసుకొచ్చిన ఘనత ఆయన సొంతం. రామశాస్త్రి గారు తన వృత్తిలో చేసిన కృషికి ఫలితంగా అందుకున్న ప్రముఖ అవార్డులు: ఉత్తమ జిల్లా ఉపాధ్యాయుడు అవార్డుతో నాటి రాష్ట్ర మంత్రి, నేటి కేంద్ర మంత్రివర్యులు శ్రీ అశోక్ గజపతిరాజు గారి ద్వారా ఉత్తమ ఉపాధ్యాయుడు అవార్డుతో సాలూర్ లయన్స్ క్లబ్ ద్వారా సన్మానం. పాంచాది జిల్లా పరిషత్ స్కూల్ హెడ్ మాస్టర్గా పదవీ విరమణ సమయమున సహా ఉపాధ్యాయులు, పూర్వ విద్యార్థులు, గ్రామ ప్రముఖులు, గ్రామ ప్రజల ద్వారా ఘన సన్మానం. వృత్తిలో ప్రవృత్తిలో కీర్తిని ఆర్జించిన వీరి వెనుక స్త్రీ ఉంది, శ్రీమతి కొమ్మాజోస్యుల మీనాక్షి గారు. భర్తకు వృత్తిలో అద్భుతమైన ప్రోత్సాహమిస్తూ మామిడి వలస కొమ్మాజోస్యుల వారింటి పెద్ద కోడలుగా తన బాధ్యతలను నిర్వహించారు. కొమ్మాజోస్యుల రామశాస్త్రి మీనాక్షి దంపతుల ఏకైక పుత్రుడు కొమ్మాజోస్యుల వెంకటరామారావు. కుమార్తెలు లక్ష్మీ, శారద. శ్రీ కొమ్మాజోస్యుల బైరాగి పంతులు చిరంజీవమ్మ గార్ల 2వ కుమారుడు శ్రీ కొమ్మాజోస్యుల జగన్నాథరావు, KJ రావు అంటారు వీరిని. వీరి శ్రీమతి పెదమేనమామ పసుమర్తి రాఘవరావు, రామలక్ష్మి గార్ల ఏకైక పుత్రిక శ్రీమతి జగదీశ్వరి. శ్రీ కొమ్మాజోస్యుల జగన్నాథరావు. వీరి విద్యాభ్యాసం విశాఖపట్నంలో BA ఆనర్స్ డిగ్రీతో పూర్తి చేశారు. విద్యాసేవకు అంకితమైన బహుముఖ ప్రజ్ఞాశాలి. ఎంత సౌమ్యంగా కనిపిస్తారో అంత క్రమశిక్షణ గల బాధ్యతాయుతమైన ఉద్యోగిగా, భారత ఎన్నికల సంఘంలో అంచెలంచెలుగా ఎదిగి అతి పెద్ద ప్రజాస్వామ్యమైన భారతదేశ ఎన్నికల నిర్వహణలో చరిత్ర సృష్టించి బీహార్ పులిగా భీకర ముష్కర గూండా రాజకీయవేత్తల స్వార్థపూరిత అధికార దుర్వినియోగపరులైన అధికారులకి దడ పుట్టించి ఓటు వేయడానికి భయపడిన జనాలచే స్వేచ్ఛగా శాంతియుత వాతావరణంలో ఓటు హక్కుని వినియోగించుకొనుటకై అద్భుత అవకాశాన్ని కల్పించి ప్రజాస్వామ్య రక్షకుడిగా, మీడియా అభిమానిగా, ఓటర్ల దేవుడిగా, అనేక రాష్ట్రాల ఎన్నికల పరిశీలకుడిగా, ఆఫ్ఘనిస్తాన్ ఎన్నికల పరిశీలకుడిగా, అమెరికా అధ్యక్ష ఎన్నికల అంతర్జాతీయ పరిశీలకుడిగా వ్యవహరించి అంతర్జాతీయ ఖ్యాతిని పొందేరనడంలో అణువంత అతిశయోక్తి కూడా లేదు. శ్రీ KJ రావు గారికి జరిగిన సన్మానాలు లెక్కించుట అసాధ్యం. నాటి దేశ రాష్ట్రపతి డాక్టర్ అబ్దుల్ కలాం చేతుల మీదుగా అందుకున్న అతి ముఖ్యమైన AIMA అవార్డు అగ్రగామి. KJ రావు గారిని అభిమానించిన, గౌరవించిన మరియు ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని, ప్రాధాన్యతని ఇచ్చిన
మాజీ ఎన్నికల అధికారి శ్రీ లింగ్డో, కేజే రావు మరికొందరు సేవా తత్పరతలతో కలిసి ఫేమ్ ఫౌండేషన్ ఫర్ అడ్వాన్స్డ్ మేనేజ్మెంట్ ఆఫ్ ఎలక్షన్స్ అనే సంస్థని స్థాపించి, అదే బాటలో నిఘా వేదిక అనే సంస్థని కూడా స్థాపించి నిర్భయ, పవిత్ర, స్వేచ్ఛాయుత ఓటు హక్కును వినియోగించే వాతావరణాన్ని సృష్టించారు. मेरा नाम केजे राव है। आपको पता है चुनाव आने वाला है। आप अपना वोट को मत बेचिएगा। अगर आप अपना वोट किसी उम्मीदवार को नहीं डालना चाहता है, क्योंकि कोई भी उम्मीदवार पसंद ना हो आपको, आप नोटा बटन ज़रूर दबाइएगा। आप अपनी वोट को दागी चाबी वाले उम्मीदवार को कभी भी मत डालिएगा। सच्चे को चुनिए, अच्छे को चुनिए। ఆయన రిటైర్ అయిన తర్వాత ప్రస్తుతం ఢిల్లీ న్యాయస్థానాలు ఆయన సేవలని తిరిగి వినియోగించుకుంటున్నాయి. వాణిజ్యపర నివాసములను గుర్తించి ఏరివేసి కేవలం నివాసం ఉండేవారికి ప్రశాంతత చేకూర్చే ఉద్దేశంతో ఒక కమిటీ ఢిల్లీ అత్యున్నత న్యాయస్థానం ఆధ్వర్యంలో ఏర్పడింది. ఆ కమిటీలో కేజే రావు గారు సభ్యుడిగా ఉండటం మనం అందరం గర్వించదగ్గ విషయం. కేజే రావు గారి ఆత్మకథ తెలుగులో కేజే రావు ఒక స్ఫూర్తి, ఒక దిక్సూచి, ఇంగ్లీష్లో ది కోబ్రా డాన్సర్ కేజే రావు, హిందీలో లోక్తంత్ర కా సిపాయి కేజే రావుగా ప్రచురితమైనవి. ఆ కేజే రావు కొమ్మాజోస్యుల వంశానికి చెందిన వారిని చెప్పడానికి మేమెంతో గర్వపడుతున్నాం. అతడు మన కాసన్నాట్ల తెగకు చెందినవాడు, భయం లేని బ్రాహ్మణుడు, ఆంధ్రుడు, భారతీయుడు. ఇంతటి ప్రఖ్యాతి పొందిన కేజే రావు వెనుక పసుమర్తి రాఘవరావు గారి పుత్రిక జగదీశ్వరి హస్తం, ప్రోత్సాహం ఉన్నాయనడంలో సందేహం లేదు. శ్రీమతి జగదీశ్వరి భర్త ఉన్నతికి తోడ్పడుతూ ఢిల్లీలో తెలుగు చిత్రాలను ప్రదర్శిస్తూ కొన్ని ఒడియా చిత్రాలను నిర్మించారు. వీరు మన్మోహన్ మహాపాత్రో దర్శకత్వం వహించిన కిచ్చి స్మృతి కిచ్చి అనుభూతి చిత్రానికి గాను 1988లో కేంద్ర ప్రభుత్వం ఉత్తమ ఒడియా చిత్రం అవార్డును అందుకున్నారు. వీరి ఏకైక కుమారుడు శ్రీనివాసరావు, కుమార్తెలు మాధవీలత, పద్మావతి. శ్రీ కొమ్మాజోస్యుల వెంకటరామశాస్త్రి, కొమ్మాజోస్యుల జగన్నాథరావు గార్ల సోదరులు శ్రీ కొమ్మాజోస్యుల మోహన్ రావు, కీర్తిశేషులు శ్రీ కొమ్మాజోస్యుల శంకర్రావు. సోదరీమణులు కీర్తిశేషులు శ్రీమతి తొగర్రాతి ధర్మావతి, శ్రీమతి ఎల్లాపంతుల సత్యవతి. మామిడివలస పసుమర్తి వారు శ్రీ పసుమర్తి పార్థసారథిరావు గారు, శ్రీమతి రాజ్యలక్ష్మి గారు కొమ్మాజోస్యుల వారి ఆడపడుచు. స్ఫూర్తి శ్రీ కళాభారతి శ్రీ పసుమర్తి పార్థసారథిరావు గారు. ఈయన శ్రీ నరసింగరావు సుందరమ్మల ఏకైక పుత్రుడు. పొడువుగా, తెల్లగా, అంతకంటే తెల్లని కుర్తా పైజామాలో ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు శ్రీ ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్ను తలపించే స్ఫురద్రూపి పసుమర్తి పార్థసారథిరావు గారు. అతి చిన్న వయసులో జగన్నాథం గారి ఏకైక పుత్రిక రాజ్యలక్ష్మిని వివాహం చేసుకున్నారు. స్వయం కృషితో స్కూల్ టీచర్గా, పోస్ట్ మాస్టర్గా స్థిరపడ్డారు. తన బావగారైన కొమ్మాజోస్యుల బైరాగి గారి భాగస్వామ్యంతో మెట్రికులేషన్ పరీక్షకు కొన్ని వందల మంది విద్యార్థులకు శిక్షణ ఇచ్చి ఇంగ్లీష్, సివిక్స్లో జీవితాంతం ఉపయోగపడే ప్రాథమిక జ్ఞానాన్ని ప్రసాదించి జీవితమును ధన్యము చేసుకున్నారు. కృష్ణార్జునుల వంటి ఈ జంట అనేక మంది విద్యార్థుల నుండి అపారమైన గౌరవాన్ని పొందేది. అంతేకాకుండా వీరు నగ్న సత్యాలు, జీవిత సత్యాలు, వజ్రహారం, రస గుళికలు, వనమాల, అభినయ గీతాలు, తత్వజ్ఞానం మున్నగు పుస్తకాలు రచించారు. వీరి సతీమణి రాజ్యలక్ష్మి గారు తెలివైన గృహిణిగా, చలోక్తులతో, మృదు సంభాషణలతో అందరినీ ఆకట్టుకునే మహిళగా పేరొందిరి. భర్త అన్నగారైన బైరాగ్ గారు శిక్షణ ఇచ్చే విద్యార్థులలో కొంతమందికి ఆప్యాయంగా అమ్మలా అన్నం పెడుతూ జీవితాన్ని ధన్యం చేసుకున్నారు. ఈ దంపతులకు గల 6 సంతానంలో జ్యేష్ఠ సుపుత్రిక సుందరి శ్రీ పసుమర్తి నరసింగరావు, శ్రీమతి చిట్టి సుందరిల చెల్లెళ్ళు శ్రీమతి రామలక్ష్మి, శ్రీమతి జగదంబ, శ్రీమతి కృష్ణవేణి, శ్రీమతి గాయత్రీదేవి. ఏకైక సుపుత్రుడు ఈ పసుమర్తి కుటుంబానికి పెద్ద నరసింగరావు. ఐక్యతకు మారుపేరైన ఈ కుటుంబం ఈ 2 పెద్దల సారథ్యంలో ఉంటారు. నరసింగరావు
మామిడివలస, విజయనగరం పట్టణములలో విద్యాభ్యాసం అనంతరం వారి తండ్రి గారి వృత్తిపై గల మక్కువతో సరిగ్గా పార్థసారథిరావు గారు మామిడివలసలో నడిపించిన గురుకుల వంటి విద్యాసంస్థకు తన చెల్లెలు విజయలక్ష్మి జ్ఞాపకార్థం ఆమె పేరుతో 1973 సంవత్సరంలో విజయలక్ష్మి కాన్వెంట్ అండ్ ట్యుటోరియల్ కాలేజీ చీరాలలో స్థాపించి దిగ్విజయంగా 35 సంవత్సరాలు ఆ సంస్థను నడిపించి కొన్ని వేల మంది విద్యార్థులకు విద్యాదానం చేసి 2008 సంవత్సరంలో ఆ సంస్థను వేరొకరికి అప్పగించి హైదరాబాదులో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్న తన ఏకైక కుమారుడు పసుమర్తి శరత్ చంద్ర వద్దకు తన భార్య శ్రీమతి లలితతో కలిసి వెళ్ళటం జరిగింది. శ్రీ నరసింగరావు గారు హైదరాబాద్ నలంద విద్యాభవన్ స్కూల్లో ప్రిన్సిపాల్గా పనిచేస్తున్నారు. 3 సార్లు చీరాల తాలూకా ప్రకాశం జిల్లా స్కూల్ అసోసియేషన్కు అధ్యక్షులుగా పనిచేసి అనేక నూతన సంస్కరణలు ప్రవేశపెట్టి తాలూకా జిల్లా కాన్వెంట్ సంస్థల వారిచే, సాహితీ సంస్థల వారిచే సన్మానింపబడ్డారు. 1998 సంవత్సరంలో చీరాల లయన్స్ క్లబ్లో సభ్యులుగా చేరి వివిధ పదవులలో తన సేవలను అందించారు. ఆపై లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ఆహ్వానంపై తన భార్య లైన్ లేడీ లలితతో కలిసి అమెరికాలో జరిగిన వరల్డ్ కన్వెన్షన్కి వెళ్ళి లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ గవర్నర్గా అచ్చట ప్రమాణ స్వీకారం చేశారు. అమెరికా నుంచి వచ్చాక లయన్స్ గవర్నర్గా తమ అమూల్యమైన 3 T's అనగా టైం, టాలెంట్, ట్రెజర్ లయన్స్ క్లబ్లకు సమాజానికి అందిస్తూ తన సేవలకు గుర్తింపుగా అనేక పౌర సన్మానాలు పొందారు. చీరాల కోర్టు వారి ఆహ్వానంపై లోక్ అదాలత్ మెంబర్గా 3 సంవత్సరములు చీరాల జడ్జెస్తో పాటు పనిచేశారు. చీరాల సాహితీ స్రవంతి ప్రధాన కార్యదర్శిగా 20 సంవత్సరాలు పనిచేశారు. పసుమర్తి లలిత గారు మామగారి సాహిత్య వారసత్వాన్ని కొనసాగిస్తూ లలిత గారు శ్వేత రాగాలు, అక్షర ప్రమిదలు అనే పుస్తకాలు రచించారు. హైదరాబాదులో 2011లో చెలిమి సాంస్కృతిక సంస్థ వారు నిర్వహించిన కవితల పోటీలలో దేవులపల్లి కృష్ణశాస్త్రి స్మారక అవార్డును సత్కరించారు. నరసింగరావు, లలిత గారుల ఏకైక పుత్రుడు శరత్ చంద్ర, కోడలు లలిత అపరాజిత. ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతం చేయడానికి సహకరించిన పెద్దలకు మరియు పిన్నలకు నా తోటి కార్యదర్శులందరికీ హృదయపూర్వక ధన్యవాదములు తెలియజేసుకుంటున్నాము.